అయిపోయిందా? అదే అదే అందరికీ అండి. ఓకేనా? నేను డాక్టర్ హరికుమార్ రెడ్డి అండి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంఘమిత్ర హాస్పిటల్స్, రమేష్ సంఘమిత్ర హాస్పిటల్కి. తను కార్తిక్ బాబు గారు, తను సర్జన్, తను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ. సో టుడే వీఆర్ ఇక్కడికి మనం గ్యాదర్ అయింది ఒక కేసు గురించి మాట్లాడుకోవడానికి. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఈ కొన్ని యూట్యూబ్ వాటిల్లో కూడా చూస్తుంటారు, బర్త్డేకి ఈ కేకులు పూసేసేది, మొహం అంతా నలిపేది, అట్లా ఆటవిడుపుగా ఉంటుంది. ఈ మన ఏరియాలో కొంచెం ఫ్యాక్టరీలు అవి ఎక్కువ ఉన్నాయి. నార్త్ ఇండియన్ పీపుల్ చాలామంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వన్ సచ్ ఫ్యాక్టరీలో ఒక నార్త్ ఇండియన్ ఎంప్లాయీ ఒక అతను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటా హై ప్రెషర్ కంప్రెషర్ పంప్స్ ఉంటాయి కదా, గాలి అవంతా హై ప్రెషర్లో వస్తుంటాయి కదా, అది డ్రిల్లింగ్కి వాడుతుంటారు, క్లీనింగ్కి వాడుతుంటారు, గ్రానైట్ ఇలాంటివి. అది ఎత్తి ఆ పేషెంట్కి మలద్వారంలో పెట్టేశారు. అది అంటే ఆటల్లో దే డోంట్, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఆట గురించి అట్లా చేసేసారు. తనకి చాలా సీరియస్ అది హై ప్రెషర్ పంప్ అట్లా పెడితే అట్లా. సో హీ వెంట్ ఇన్ టు ఏ సీరియస్ కండిషన్ అండ్ హీ వాజ్ బాట్ టు అవర్ హాస్పిటల్. దాంట్లో ఏదైనా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా టైం డిలే అయి ఉంటే ప్రాబ్లీ కాపాడడం కూడా కష్టమై ఉండేది. వాళ్ళ లక్కీకి ఇక్కడ తీసుకురాబట్టి మనం సేవ్ చేయగలిగాం. సో దాని క్లినికల్ ఆస్పెక్ట్స్ డాక్టర్ గారు వివరిస్తారు. థ్యాంక్ యూ. ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ కార్తిక్ బాబు పెరుమల్ల, గ్యాస్ట్రో సర్జన్ని, రమేష్ సంఘమిత్రాలో లాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ పేషెంట్ ఏంటంటే హై ప్రెషర్ ఎయిర్ పంప్ని తన ఫ్రెండ్స్ తన రెక్టంలోకి ఇన్సర్ట్ చేసి ఆన్ చేయడం వల్ల వెరీ హై ప్రెషర్ తోటి ఎయిర్ లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేసి పగలగొట్టాయన్నమాట. సో దానివల్ల ఆ ఎయిర్ అంతా అబ్డామిన్లోకి లీక్ అయ్యి ఒక పెద్ద బెలూన్ లాగా అయిపోయి టైట్గా అయిపోయింది తన అబ్డామిన్. దానివల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనే కండిషన్ ఏర్పడింది. అందులో కూడా సీరియస్ మోస్ట్ స్టేజ్ ఏంటంటే టెన్షన్ న్యూమోపెరిటోనియం అని అంటారు. అంటే ఏంటంటే లోపలంతా ప్రెషర్ పెరిగిపోయి బాగా టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఆ ప్రెషర్ వల్ల లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఇంటెస్టైన్స్కి ఆగిపోద్ది, కిడ్నీస్, లివర్, స్ప్లీన్ వీటన్నిటి మీద బ్లడ్ వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా కంప్రెస్ అయిపోయి ఆ ప్రెషర్ వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఈ కండిషన్ చాలా క్రిటికల్ కండిషన్. వితిన్ ఫ్యూ అవర్స్ మనం సర్జరీకి తీసుకొని ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పేగు రిపేర్ చేసి లోపల ఉన్న ప్రెషర్ని ఎవాక్యువేట్ చేయాలి మనం. అప్పుడే బ్లడ్ సప్లై మళ్ళీ రీస్టోర్ అయ్యి మళ్ళీ ఆర్గన్స్ పనిచేస్తాయి అన్నమాట. దీస్ కేసెస్ ఆర్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ కేసెస్ ఇలాంటివి లిటరేచర్లో రిపోర్ట్ అయ్యాయి. నాట్ ఓన్లీ ఇన్ ది స్టేట్, ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్ ఆల్సో. వెరీ 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 ఫ్యూ కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ టిల్ డేట్. ఇలాంటివి మనకి దగ్గరలో ఉన్న క్వారీస్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు వచ్చారు. వితిన్ 1 hour 1.5 hour మన దగ్గరికి రీచ్ అయ్యారు. అండ్ ఇక్కడికి రాగానే వితిన్ 1 hour పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారనమాట. అంత ఫాస్ట్గా మనం ఇది ఆల్మోస్ట్ మిడ్నైట్ జరిగింది, నైట్ మార్నింగ్ కూడా కాదు, మిడ్నైట్ జరిగింది. ఈవెన్ దెన్ ఆ టైంలో ఎవ్రీబడి వేర్ అలర్ట్. తొందరగా మనము పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసాము. రాగానే ఎమర్జెన్సీగా మనము అబ్డామిన్లో నీడిల్ పెట్టి డీకంప్రెస్ చేసాం ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది కొంచెం బయటికి లెట్అవుట్ అయ్యి ప్రెషర్ తగ్గి ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై పెరుగుతుందన్నమాట. అండ్ యాజ్ సూన్ యాజ్ మనము ఎవాల్యుయేట్ చేసి తొందరగా మనము పేషెంట్ ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి లోపల ఏదైతే పేగు డ్యామేజ్ అయిందో దానికి మనం సర్జరీ చేసి పేషెంట్ని మంచిగా రికవర్ చేసాము. పేషెంట్ని సర్జరీ అయిన తర్వాత ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ మీద పెట్టి తను చిన్నగా స్లోగా స్టెప్ బై స్టెప్ రికవర్ చేసి నౌ పేషెంట్ ఈజ్ వెరీ గుడ్, ఈజ్ రెడీ ఫర్ డిశ్చార్జ్. తర్వాత క్రిటికల్ కేర్ ఆస్పెక్ట్స్ సార్ మాట్లాడతారు దాని గురించి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను సంఘమిత్ర హాస్పిటల్ సూపరింటెండెంట్ని, అలానే నేను ఐసీయూ ఇన్ఛార్జ్ కూడా. ఇటువంటి ఈ పేషెంట్స్ చాలాసార్లు మనకి ఏం జరిగిందో కూడా చెప్పరు. బాగా పొట్ట ఉబ్బరంతో వచ్చారు. అయితే ఇమీడియట్గా వీళ్ళకి వెంటనే వితిన్ అవర్ ఫస్ట్గా 1 గంటలోనే ఆపరేషన్ జరగకపోతే తర్వాత ఆపరేషన్ చేసినా కూడా బతికే అవకాశం ఉండకపోవచ్చు. ఇటువంటి కనుక్కునే దానికి ఎమర్జెన్సీ రూమ్లోనే అవసరమైనటువంటి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ అన్నీ సంఘమిత్ర హాస్పిటల్, రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. అలానే మా టీము
కింద ఎమర్జెన్సీలోనే పేషెంట్కి అవసరమైన ప్రాణాన్ని నిలబెట్టేదానికి పొట్టంతా ఉబ్బిపోయినందువల్ల అతను ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి అయితే అక్కడే ఎమర్జెన్సీగా వెంటిలేటర్ సౌకర్యంతో వెంటిలేటర్ అరేంజ్ చేసి అతనికి అక్కడే అవసరమైనటువంటి మత్తు ఇచ్చేసి అతన్ని ఇబ్బంది పడకుండా చేసి ఇమీడియట్గా ఈ కారణం అయి ఉండవచ్చు అని కనుక్కొని అక్కడే అతనికి ఇబ్బంది తగ్గించేదానికి డాక్టర్ గారు చెప్పినట్లుగా నీడిల్ పెడితే ఎయిర్ బయటకు వచ్చేస్తుంది. ఎయిర్ బయటకు వచ్చి వెంటనే ఆపరేషన్ చేయాలని అర్ధరాత్రి ఆపరేషన్ థియేటర్ తీసుకున్నారు. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ అయిన తర్వాత కూడా వీళ్ళు క్రిటికల్గా ఉంటారు 2-3 డేస్. ఒక రోజంతా వెంటిలేటర్ మీద ఉంచి ఆ తర్వాత ఇక్కడ పేషెంట్కి ప్రాణానికి ప్రమాదం లేదు, పేగులకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆహారం కూడా తీసుకోగలిగే పరిస్థితి ఉంది అనుకున్న తర్వాత ప్రాణానికి అవసరమైనటువంటి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ని తీసి రికవర్ చేయడం జరిగింది. ఇన్ని సౌకర్యాలు ఇంత ర్యాపిడ్గా జరగడం చాలా రేర్. మనం అసలు ఏం జరిగింది, ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్. ఎక్కడో మా మెడికల్ కెరీర్లో 1-2 కేసులు కూడా చూడం చాలామంది డాక్టర్స్. ఇది కనుక్కొని ఇది ఈ ప్రాబ్లము వెంటనే దీనికి ఆపరేషన్ చేయాలి అని కనుక్కొని వెంటనే చేయటం వల్లనే అతను బతకలేదు. అటువంటి సౌకర్యాలన్నీ మా టీం విజయవంతంగా చేసింది. ముఖ్యంగా డాక్టర్ కార్తిక్ బాబు గారు అర్ధరాత్రి వచ్చి ఆపరేషన్ చేసి తర్వాత ఐసీయూలో ఉన్న నేను ఒక్కనే కాదు మిగతా డాక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ పేషెంట్ ప్రాణాల నుంచి బయటపడేసి చాలా యంగ్ పేషెంట్ అతను. యంగ్ ఎక్కడో నార్త్ ఇండియా నుంచి చిన్న పని చేసుకుంటున్నారు, ఏదో సరదాగా చేసుకున్నది ప్రాణం మీదకి వచ్చింది. అయితే ఇటువంటివన్నీ చేయడానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు మనం హాస్పిటల్లో. ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు. జనాలందరికీ ఇట్లాంటివి జరుగుతుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో అంటే అది సెన్సిటివ్ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ. వాళ్ళు చిన్నపిల్లవాడు వాళ్ళకి కొంచెం 22 సంవత్సరాలు 22 ఇయర్స్ పేషెంట్ రిక్వెస్ట్ చేశాడు గ్యాస్ పెట్టుకునే దానికి అందుకే వాళ్ళ మొహం కానీ ఎక్కడ ఉన్నాయి ప్రజెంట్ చేస్తాను మీకు. ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు, బట్ ఇంకా వాళ్ళ డీటెయిల్స్ పేరు ఫోటో అవన్నీ వద్దులే అని మేము ఇది అవగాహన బేసిక్గా ఫస్ట్ అట్లా చల్లగాటలాడితే ప్రాణం ఎందుకు వస్తుంది అనే పాయింట్ ఒకటైతే అబ్డామిన్ ఎంత పెద్దగా అయిందో చూడండి. అది కింద గ్యాస్ పెట్టి కొట్టడం వల్ల ఇంత పెద్దగా అయిపోయింది అబ్డామిన్, లోపల గ్యాస్ అంతా ఉండిపోయి దానివల్ల ఏమవుతుందంటే పొట్టలో అంత ప్రెషర్ పడుతుంది. ఎమర్జెన్సీ సిటీ స్కాన్ చేసాము, అది చూడండి ఎంత ఎయిర్ ఉందో. ఇదంతా ఎయిర్, ఇదంతా ఎయిర్, ఇవన్నీ ఇంటెస్టైన్స్. మామూలుగా అయితే ఇది అతుక్కొని ఉండాలి. ఇంత ఎయిర్ వెళ్ళి లోపల అంతా టైట్ అయిపోవడం వల్ల ఈ ఇంటెస్టైన్స్ ప్రెషర్ పడ్డాయి వీటి మీద. దానివల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఇదంతా ఎయిర్, ఇవి ఇంటెస్టైన్స్, ఇంకా ఇది కిడ్నీస్. వీటన్నిటి మీద ఎంత ప్రెషర్ పడుతుందో చూడండి. మనం వేలుని గట్టిగా నొక్కితే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కదా, అలానే ఈ ప్రెషర్ అంతా ఉండడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో పేషెంట్ ఇమీడియట్గా మన దగ్గరికి రాగానే మనం ముందుగా గ్రహించి పొట్టలో అట్లా నీడిల్ పెట్టి మనము దాన్ని డీకంప్రెస్ చేసామన్నమాట. బబుల్స్ వస్తున్నాయి చూడండి, అది ఎయిర్ అంతా అట్లా బయటకు వస్తుంది. జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మనం అది చూపిస్తున్నాము. బబుల్స్ అన్ని పొట్టలో ఉన్న ఎయిర్ అంతా బయటకు వస్తుంది. కొంచెం ఆ ఎయిర్ బయటికి రాగానే పొట్టలో ప్రెషర్ కనీసం కొంచెం తగ్గిద్ది, బ్లడ్ సప్లై పెరిగింది. మనం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లే లోపు అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా టైం పడుతుంది కదా, ఈ లోపు తను కొంచెం అయినా రికవర్ అవుతాడని ఎమర్జెన్సీ కింద మనం ఆ ప్రొసీజర్ చేసాము. అండ్ ఆపరేషన్ లోపల ఏముంది అని అంటే ఈ పేగు అంతా కుళ్ళిపోయింది, తెలుస్తుంది కదా. ఇదంతా నార్మల్ పేగు ఇలా ఉంటుంది, కుళ్ళిపోయిన పేగు చూడండి ఎలా ఉంటుంది. ఇదంతా బ్లడ్ సప్లై తగ్గిపోతే అన్నారు కదా, దాని గురించి ఆ ప్రెషర్ వల్ల పగిలిపోయి కుళ్ళిపోయింది అనమాట. అంత ప్రెషర్ వల్ల కుళ్ళిపోయి ఒక చోట పగిలిపోయింది. ఆ పగిలిపోయి అయినంతా బయటకు వచ్చింది. చెడిపోయిన దాన్ని రిపేర్ చేసాము. పేషెంట్ ఈజ్ వెరీ గుడ్ నౌ అండ్ ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము పేషెంట్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా రేర్. ఇలాంటివి జరిగినప్పుడు మనము తొందరగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొని రావాలి. చాలామంది ఏంటంటే దాచిపెడతారు. ఇలాంటి జరిగినాయంటే బయటకు వస్తుందేమో, లేకపోతే మనకేమన్నా అయిద్దేమో, పక్కన వాళ్ళకి చెప్తే ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అన్న దాంతోనే హాస్పిటల్ దాకా రీచ్ అవ్వదు. ఇది జస్ట్ వన్ ఆఫ్ సచ్ కైండ్. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరగవచ్చు. సార్ చెప్పినట్టు ఇందాక బర్త్డేస్లో ఆ ఫోమ్ పెట్టుకొని క్యాండిల్ వెలిగించినప్పుడు బర్న్స్ రావడము, ఇలాంటి ఫ్రీకీ ఇన్సిడెంట్స్ చాలా చూస్తాం మనం. బట్ ఇలాంటివి యూజువల్గా సోషల్ మీడియాలో వాటిల్లో రావు కాబట్టి అవగాహన కోసం మేము తీసుకొస్తున్నాము. ఈ ఇండస్ట్రియల్ ఎయిర్ పంపే కాదు, సైకిల్ పంపు అలాంటివి కూడా డేంజరస్. అలాంటివి జరిగినప్పుడు
ఇమీడియట్లీ పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకొని రావాలి. బికాస్ మనకి చాలా తక్కువ టైం ఉంటుంది రియాక్ట్ అవ్వడానికి. ఈ పేషెంట్ ఇంకొక 1 అవర్ తర్వాత వస్తే మనము సర్జరీ చేసిన యూజ్ ఉండేది కాదు. ఎందుకంటే అంత డిలేడ్గా చేసినప్పుడు కిడ్నీస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, బ్లడ్ సప్లై బ్రెయిన్ కూడా తగ్గిపోయి ఉంటుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో డిలేడ్గా తీసుకొచ్చిన యూజ్ ఉండదు. ఎర్లీగా వచ్చారు కాబట్టి మనం కూడా ఎర్లీగా రియాక్ట్ అయ్యి తొందరగా సర్జరీ చేశాము. మెయిన్ ఏంటంటే సచ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి జనాల్లో పిల్లలకి అవగాహన తీసుకొని రావాలి. పిల్లలకనే కాదు, ఎవరికైనా కూడా అవగాహన తీసుకొని రావడానికి అనేది ఇది ప్రొజెక్ట్ చేస్తున్నాము. అండ్ వెరీ రేర్ దీస్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అబ్రాడ్. అన్ని చోట్ల కూడా దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ వెరీ రేర్. యాక్సిడెంట్స్ కన్నా చాలా 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 తక్కువ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కన్నా. సో 1 year అయిందండి ఎంటర్ అయ్యి. అది ఈటీవీ వాళ్ళు కూడా ఈటీవీ న్యూస్లో చెప్పారు. లార్జ్ ట్యూమర్ ఒకటి రిమూవ్ చేశాము మన హాస్పిటల్లోనే 2 years బ్యాక్. అది కూడా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ ట్యూమర్. అది కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎంటర్ చేసి దాంట్లో రిజిస్టర్ అయ్యాము. అండ్ ఈటీవీ వాళ్ళు కూడా వాళ్ళ మెయిన్ న్యూస్లో కవర్ చేశారు. థ్యాంక్ యూ.